బాబాయ్ నమస్తే. నమస్తే అండి. పేరు ఏం పేరు సార్? శ్రీనివాస్ అండి. శ్రీనివాసా? ఓకే, ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్పై మీ అభిప్రాయం ఏంటి? అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి సార్. అందుతున్నాయండి. అందుతున్నాయా? గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ టైంలో బాగుందా లేకపోతే ఇప్పుడు బాగుందా? ప్రజెంట్ ఇప్పుడే బాగుందా అంటున్నారు కానీ కొంత ఆరోగ్య రీత్యా కొన్ని ఎక్కడికక్కడ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవిని కొంచెం డాక్టర్స్ని మెడికల్ అవి పెట్టి ఎక్కడికక్కడ వైద్యం చేస్తే బాగుంటుందని. మరి ఆరోగ్యంగా చాలామంది సామాన్యులు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఆరోగ్యంగా. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ పర్లేదండి, కొద్దిగా ఏదో కొంచెం వాళ్ళ సహకారం ఉంది. కానీ మెయిన్ ఎక్కడికక్కడ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాగా గట్టిగా వైద్య సదుపాయాలు కల్పించాలండి ప్రభుత్వం. అంటే వైద్యం కల్పించట్లేదా ప్రభుత్వం? వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన మెడిసిన్లు అయ్యి సరిగా ఉండలేదు అంటున్నారండి. మరి టీడీపీ గవర్నమెంట్లో బాగా చేసిందా వైద్యం? అప్పుడు లేదండి. ఇప్పుడు ఆరోగ్యం గురించి బాగా ఇబ్బందులు పడుతున్నారండి జనాలు. అప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు లేవు కదండి. కొన్ని పథకాలు తగ్గించినా పర్లేదు కానీ మెయిన్ ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పితే. కరోనా వల్ల ఇప్పుడు జగన్ గారు మాత్రం ఏం చేయగలరు? కరోనా అనే మహమ్మారి అంతే. దీని మీద దృష్టి ఎక్కువ పెడితే బాగుంటుందండి. వేరే పథకాలు లేకపోయినా నాకు ఆరోగ్యానికి గవర్నమెంట్ చూస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం అలా అంటున్నారన్నమాట అండి. రైతు భరోసా ఏమైనా వచ్చిందా మీకు? లేదు సార్, మాకు పొలం గట్ట లేదు సార్. అమ్మఒడి వచ్చింది సార్. అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు అయ్యేమో ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం బాగుందా? ఇద్దరిదే బాగానే ఉందండి. ఇద్దరిదే బాగానే ఉందా? అంటే టోటల్గా ఇప్పుడు మీరు జగన్ గారి ప్రభుత్వం అయితే సంతృప్తిగా ఉన్నారు. బాబాయ్ ఏం పేరు మీ పేరు? నా పేరు రాంబాబు. ఓకే బాబాయ్, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అన్ని పథకాలు అందరికి అందుతున్నాయా? ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? అందుతున్నాయి, అందరికి ఎంత తెలియదు. గట్టిగా మాట్లాడు. అందుతున్నాయి సార్, అందరికి అందుతున్నాయి. రైతు భరోసా వచ్చిందా మీకు? మాకు రాలేదు. అంటే మనకు భూమి లేదు అండి. భూమి లేదు. ఓకే. ఇంకా ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయి అన్నారు. పెట్రోల్ ధర కానీ పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు కానీ బాగా పెంచుతున్నారండి జగన్ గారు. జగన్ గారు బాగా పెంచుతున్నారండి. జగన్ గారు పెంచుతున్నారు. మరి జగన్ గారు ఏదైనా పెంచుతున్నారు. ప్రజలు సరదా బాగా తీరుతున్నారండి. అలాగే ఇలాగ తీరితే వచ్చే టర్న్ కూడా బాగా అవుతారండి. చాలా బాగా అవుతారండి. ఓకే, అదండి. అంటే ఇప్పుడు జగన్ గారే నిత్యావసర సరుకులు మరి ప్రభుత్వమే కదండి అన్ని ఇస్తున్నారు కదా జగన్ గారు. అవును, ఇచ్చిన రూపాయనే దోసుకుంటే 10 రూపాయలు. ఇవాళ మెయిన్ ఇప్పుడు కరెంట్ బిల్లు ఎంత ఉంటున్నాయండి రేట్లు? ఇన్నాళ్ళు 150 వచ్చేది సామాన్యుడికి, ఇవాళ 300 వస్తుంది. అంటే కరెంటు బిల్లు నిత్యావసర సరుకులు అన్నీ పెంచుతున్నారు. అవి తగ్గితే బాగుంటుందండి. అవి తగ్గించకుండా ఈ ఇది ఏంటి అంటారు వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఉన్నది కదా, మరి వాటిపై అభిప్రాయం? అవన్నీ బాగానే ఉన్నాయండి. అదండి ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ బాగుందండి అప్పుడులోనే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం బాగలేదు. ఎందుకని? ఏంటండి ఇప్పుడు నిత్యావసరాల సరుకులు ఇవన్నీ గట్టనా పెంచేస్తున్నారండి. పెంచేస్తే మరి ఎలా బతుకుతారండి సామాన్యులు? యూత్ కి మంచి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు జగన్. అవును, అమ్మఒడి వేస్తున్నారు అంటున్నారు, ఇవి వేస్తున్నారు, అవి వేస్తున్నారు అంటున్నారు. అవన్నీ బాగానే వేస్తున్నారు. ఇప్పుడు ఈ నిత్యావసరాల సరుకులు, తర్వాత మెయిన్లు అదే కరెంట్ బిల్లు, పెట్రోల్ ఇవన్నీ పెంచేస్తుంటే ఎలా బతుకుతారండి? అంటే ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో అంటే వ్యవస్థ అలా ఉంది కాబట్టి అందుకు పెంచుతున్నారేమో. వ్యవస్థ ఉంటే ఇంకా ఇప్పుడు మామూలు సామాన్యుడు సంగనకు పోవడం ఏంటండి? పెన్షన్లు ఇస్తున్నారు కదా. అవును, పెన్షన్లు కూడా రకరకాల జాబులు కూడా కల్పిస్తున్నారు కదా. ఎవరు కల్పించారండి జాబులు? ఏ వారం ఇవన్నీ ఇప్పుడు ఉన్నాడే పేదవాడికి 2500. ఇక ముసలి ఆటోడికి ఇవ్వాలి కానీ పనిలో పోయేవాడికి పనిలో పోతున్నాడు, అది మంది అయినాడు. వాళ్ళకే ఇది బాగా ముసలివాడికి ఇచ్చినా పర్లేదు. ముసలివాడికి దొన్నపోతులా ఉన్నవాడికి పెన్షన్ ఎందుకు? అమ్మఒడి కూడా ఇస్తున్నారు కదా, అందరికి ఇస్తున్నారు కదా. అమ్మఒడి ఇచ్చినాయండి, అవన్నీ కూడా కరెక్ట్ కదండి. అమ్మఒడి డబ్బు ఉన్నోడికి ఇస్తున్నారు, లేనివాడికి ఇస్తున్నారు. డబ్బు ఉన్నోడి పిల్లలు చదివినారు, లేనివాళ్ళు చదివినారు. లేనివాళ్ళు అటోడికి ఇవ్వాలి, ఏ భూమి లేనివాడికి. ఇది భూమి ఉన్నోడికి అమ్మఒడే, భూమి లేనివాడికి అమ్మఒడే.
పింఛని భూమి ఉన్నోడికి పింఛని డబ్బు లేనోడికి పింఛని ఎందుకు వ్యవస్థ పట్టుకుని ఎవరిని ఏరేయాల ఏరేసి ఆ డబ్బు ఉన్నోడికి ఇవ్వచ్చు, డబ్బు లేనోడికి ఇవ్వచ్చు, డబ్బు ఉన్నోడికి తీసేయచ్చు. అది తీస్తున్నారేంటి? డబ్బు ఉన్నోడికి అదే, డబ్బు లేనోడికి అదే. అంటే మీరు అన్నది ఏంటి, ఇప్పుడు జగన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించి వైసీపీ నాయకులకి మాత్రమే ఇస్తున్నారు అంటున్నారా? కాదండి, అందరికీ ఇస్తున్నారు ఇవ్వడం అయితే. అన్నీ ఏంటండి, భూమి లేనోడికి ఇవ్వచ్చు, తప్పులేదు. భూమి ఉన్నోడికి ఇచ్చేస్తున్నారు, భూమి లేనోడికి ఇస్తున్నారు. అది లేనోడికి అంటూ ఇవ్వాలా, ఉన్నోడికి ఇచ్చేసి లేనోడికి ఇచ్చేసి ఇంకా ఆలం పెంచుతుంటే ఇంకెందుకు? నిన్న ఒకటే పేపర్లో చూశాను, ఈ వాలంటరీ జాబ్లు అన్నీ కూడా వైసీపీ నాయకులకు మాత్రం వాళ్ళకి మాత్రం ఇచ్చారు అనే ఒక ఊహ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అలాగే ఎలా కూడా ఉందండి. అలా కొంతమంది ఇచ్చారు, ఎలా కొంతమందికి ఇచ్చారు. అంటే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద మీరు సంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? ఎవరో కూడా పెద్ద ఇది అంతలేదండి. ఎవరో కూడా అందరూ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏంటంటే ఊళ్ళో నాయకులు ఎక్కడైతేనే ఎక్కడికక్కడే నాయకులు తయారైపోయి నాయకులను పెట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా. ఇప్పుడు ఇన్నాళ్ళని పెద్దోళ్ళు ఉండేవారు నాయకులు, ఇప్పుడంతా కుర్రోళ్ళు. ఆ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారో పోయిన లేదు. అంతే మొదలు ఎవరికాళ్ళ ఇబ్బందులు పడతా చెప్పుకోలేక ఉంటున్నారు. మద్యం రేట్లు కూడా బాగా పెరిగినాయి. అన్నీ పెరిగిపోయి కదండి అన్నీ. తమ్ముడు చెప్పు, ఇప్పుడు మద్య రేట్లు బాగా పెరిగినాయి. అది మధ్య రేట్ల గురించి మాట్లాడతాను. నీకు తెలియదు. ఇప్పుడు అంటే నువ్వు ఏం చదువుకున్నావు? నేను 7th క్లాస్ దాకా చదువుకున్నాను. 7th క్లాస్ చదువుకున్నావు. ఏం చేస్తుంటావు నువ్వు? నేను తాపి మేస్తున్నాను. తాపి మేస్త్రి. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నావు ఈసారి? వచ్చే టన్నులు అయితే టీడీపీ అయిపోద్దండి. అయిపోద్దండి. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం ఎలాగుంటా సంగనాకు పోద్దండి. అదండి. ఎందుకంటే అన్ని మంచిగానే చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారండి? మంచిగానే ఇస్తున్నారు, అలాగే రైతు భరోసా ఇస్తున్నారు. డెవలప్మెంట్ బోల్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి డెవలప్మెంట్? ఏం జరుగుతుందండి? 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించదు అన్నారు. నిన్న కనీసం కూలి చేసుకుని మనిషిని ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం. మీకు ఈ మొత్తం ఈ రిపోర్ట్లన్నీ స్కానింగ్ అయ్యి చేయించడానికి 8,000 9,000 అవుతుంది అన్నారు సార్. ఆరోగ్యశ్రీ అన్నారు. మరి జగన్ గారు అంటే ఈ ఆపరేషన్లకే కానీ ఇట్లకి ఏమీ లేవమ్మని చెప్పుకొచ్చారండి. చాలా బాధ దోషి ఇంక వెనక్కి వచ్చాం అనమాట. నేను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఓకే, ఇప్పుడు ఉంది కదా, గతంలో టాప్ మేస్త్రి అంటాం కదా, మీకు అంటే మీ ఫ్యామిలీ మీ ఆవిడకి ఒక డెలివరీ కానీ లేకపోతే క్లెయిమ్లు కానీ ఏమైనా అవుతున్నాయా? ఈ జగన్ ప్రభుత్వంలో నాకు రూపాయి తెలదండి. రూపాయి కూడా తెలదు. గవర్నమెంట్ నుంచి 1 రూపాయి కూడా అబ్బా మేము 1 రూపాయి కూడా అంటే మేము తీసుకునేది అంటే రేషన్ తీసుకుంటున్నాం అంతే అండి. అంతకు మించి మాకు జగన్ ప్రభుత్వం వల్ల మాకు ఏం లాభం లేదండి. మేము ఏం కూడా లబ్ధి పొందలేమండి. ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వలేదా? ఇల్లు అంటే మాకు చిన్నర సొంతాలం ఉందండి, అందులో ఉంటున్నాం. ఏంటండి? ఇల్లు పెట్టుకోలేదా? ఇల్లు పెట్టుకోలేదండి. ఇల్లు పెట్టుకోలేదు. ఎందుకని పెట్టుకోలేదు? అవునండి. అప్పుడు ఎవరైనా కదండి కట్టుకోలేదు. సంవత్సరాలేక మేమే కట్టుకోలేదు. స్తోమత లేక నువ్వు ఇల్లు పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద నువ్వు సంతృప్తిగా ఉన్నా? సంతృప్తిగా లేవండి. లేవు. బాగోలేదండి.